రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. మిత్రులారా, డొనాల్డ్ ట్రంప్కి కోపం ఎందుకు వస్తుంది? నిజానికి కోపం వచ్చేది మెగలోమానియాక్స్కి. అన్నీ తామే చేస్తాము, అంతటా తామే ఉంటాము, అన్నిటిపైన తమకే ఆధిపత్యం ఉంటుందని భావించేవాళ్ళు, నా మాటే శాసనము, నేను చెప్పేదే వేదము అన్నటువంటి భావన ఉండే వాళ్ళకి తమ మాట చెల్లకపోతే కోపం వస్తుంది. డొనాల్డ్ ట్రంప్ వాస్తవ సమస్య ఏంటి? చైనాతో ఆయనకి పట్టం లేదు. చైనా అమెరికాకి చెందినటువంటి వ్యవసాయ దిగుమతుల్ని తీసుకోవడం మానేసింది. అమెరికాలో ఉన్నటువంటి వ్యవసాయ ఉత్పత్తులు, పాల ఉత్పత్తులు, డైరీ ఉత్పత్తులు, వీటిని భారత్కి అమ్మాలని ఆయన ప్రయత్నిస్తున్నారు. భారత్ వ్యవసాయ రంగంలో, పాడి పరిశ్రమ రంగంలో విదేశీ జోక్యం వద్దని, స్థానిక పాడి పరిశ్రమ అదేవిధంగా వ్యవసాయదారుల ప్రయోజనాలు కాపాడాలని బద్ధ సంకల్పంతో, కృత నిశ్చయంతో ఉంది. పైగా అమెరికాలోని పాడి ఉత్పత్తుల్లో ఆవులకి వేసేటటువంటి మేతలో మాంసాహారం ఉంటుంది. కాబట్టి భారతదేశంలో ధార్మిక మతపరమైనటువంటి సెంటిమెంట్తో ముడిపడ్డటువంటి కారణాల వల్ల కూడాను ఇది ఎవరు తీసుకోరు. కాబట్టి చైనా వద్దనుకున్నటువంటి వ్యవసాయ ఉత్పత్తుల్ని మన మీద రుద్దటాన్ని మోదీ వ్యతిరేకిస్తున్నారు. ఇది ట్రంప్ యొక్క కోపానికి మొట్టమొదటి కారణం. రెండవ ప్రధాన కారణం ఏంటంటే, రష్యా నుంచి ఆయిల్ని మనం దిగుమతి చేసుకుంటున్నాం. రష్యా నుంచి చవక ధరకి భారతదేశానికి చమురు వస్తుంది. చమురు వస్తున్న కారణంగా భారతదేశానికి లాభం జరుగుతోంది, ఇటు రష్యన్ ఎకానమీ నడుస్తోంది. ఈ కారణం చేతనే యుక్రెయిన్ యుద్ధం ఆగటం లేదు అన్నది ట్రంప్ యొక్క భావన. యుక్రెయిన్ యుద్ధం ఆగితే, రష్యా గనక యుద్ధంలో సంధి చేసుకున్నట్టయితే, యుక్రెయిన్లో ఉన్నటువంటి రేర్ అర్త్ మినరల్స్ యొక్క ప్రాస్పెక్టింగ్ పేరిట అమెరికన్ కంపెనీలు వెళ్ళవచ్చును. అమెరికన్ కంపెనీలు వెళ్ళడం వల్ల అమెరికాకి లాభం, ట్రంప్కి కూడా లాభము. ఎందుకంటే ట్రంప్ అవుట్ అండ్ అవుట్ బిజినెస్ మ్యాన్. భారతదేశము చమురు కొనుగోలు చేయడం వల్ల రష్యా యుద్ధాన్ని కొనసాగించగలుగుతోంది. రష్యా యుద్ధాన్ని కొనసాగించగలుగుతోంది కాబట్టి పుతిన్ ట్రంప్ మాట వినడం లేదు. ట్రంప్ మాట వినడం లేదు కాబట్టి యుద్ధము ఆగటం లేదు. ఇది రెండవ ప్రధానమైనటువంటి కారణం. మూడవ ప్రధానమైనటువంటి కారణము, పాకిస్తాన్లో ఉన్నటువంటి అమెరికాకి సంబంధించినటువంటి పరమాణు రహస్యాలు ఏవైతే ఉన్నాయో, అసలు పాకిస్తాన్లోని మొత్తము వాళ్ళ యొక్క న్యూక్లియర్ ప్రోగ్రామ్ అంతా కూడా పాకిస్తాన్ కంట్రోల్లో ఉందన్నటువంటి విషయం ఆపరేషన్ సింధూర్తో బయటపడింది. మనము కిరాణా హిల్స్ మీద, అదేవిధంగా సర్గోధా మీద, నూర్ ఖాన్ ఎయిర్ బేస్ల మీద చేసిన దాడితో ఇది బట్టబయలైపోయింది. దాంతో దెబ్బతిన్నది కేవలం పాకిస్తాన్ మాత్రమే కాదు, అమెరికా కూడా. ఇది ట్రంప్కి కోపం తెప్పించేటటువంటి మూడవ కారణం. అందుకే ఆయన భారత పాకిస్తాన్ల మధ్య నేను సంధి చేయించాను, యుద్ధం ఆపానని చెప్పారు. ఇప్పటికీ 25 సార్లు చెప్పారా, 26 సార్లు చెప్పారా, 30 సార్లు చెప్పారా, ఈ లెక్క మనెవ్వరికీ తెలియదు. రాహుల్ గాంధీకి తెలుసును. ఆయన ఈ లెక్క చాలా జాగ్రత్తగా దాచిపెడతారు. ఆయన చెప్పుకుంటూ వస్తున్నారు. కానీ పార్లమెంటులో మోదీ ఏ మూడవ దేశము ప్రమేయము లేదు, మా యొక్క ఆపరేషన్ సింధూర్ని హాల్ట్ చేశామే తప్ప పూర్తిగా ఆపలేదు, ఇది అబేయన్స్లో పెట్టామే తప్ప ఆపరేషన్ సింధూర్ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. మూడవ దేశపు జోక్యానికి అసలు ఇక్కడ స్థానమే లేదు అని చెప్పారు. ఏ దేశం చెప్పినా కూడాను మేము ఈ యుద్ధాన్ని ఆపేది లేదు, ఆపము, గతంలో కూడా ఆపలేదు అన్నటువంటి విషయాన్ని మోదీ పార్లమెంటు చాలా స్పష్టంగా చెప్పారు. ఏదో ఒక రకంగా అసీం మునీర్ని, మోదీని ఒక టేబుల్ మీదకి తీసుకొద్దామని తన డిన్నర్కి పిలిచినప్పుడు, అసీం మునీర్ని పిలిచినప్పుడు మోదీని కూడా పిలిచారు. అయితే మోదీ క్రొయేషియా పర్యటన ముందస్తుగా నిర్ధారణ అయింది కాబట్టి నేను రాలేకపోతున్నానని చెప్పి వచ్చారు. మోదీ ఆ మీటింగ్కి వెళ్ళి ఉన్నట్లయితే మోదీని ఇరికించేటటువంటి ప్రయత్నం జరిగేది. అయితే మోదీని చాలా తక్కువగా అంచనా వేశారు
ట్రంప్. కాబట్టి మోదీ మాట వినడం లేదు, పుతిన్ మాట వినడం లేదు, చైనా మాట వినడం లేదు. అమెరికా ఆర్థిక స్థితి దెబ్బతింటోంది. అమెరికా వ్యవసాయ ఉత్పత్తులు, ముఖ్యంగా అమెరికా యొక్క జీడిపిలో వ్యవసాయ రంగంది చాలా కీలకమైన పాత్ర. మన వ్యవసాయాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడము మన ధర్మము, మన కర్తవ్యం. కాబట్టి మోదీ చాలా దృఢంగా అమెరికాకి లొంగకుండా వ్యవహరిస్తున్నారు. చాలామంది వామపక్షీయులు, అదేవిధంగా రాహుల్ గాంధీ కూడాను మోదీ ట్రంప్కి భయపడటం వల్ల ఆపరేషన్ సింధూర్ని ఆపారని చెప్తున్నారు. నిజానికి ట్రంప్ మాట వినడం లేదు కాబట్టి మన భారతదేశం నుంచి వచ్చేటటువంటి అమెరికాకి వెళ్ళేటటువంటి ఎగుమతుల మీద 25% టారిఫ్ను పెట్టారు. అంటే ఇంతకాలము వీళ్ళు చెప్తున్న కట్టుకథలు అనమాట. ఈ వామపక్షాలు కానీ లేకపోతే రాహుల్ గాంధీ కానీ చెప్తున్నవి. ట్రంప్ ఒత్తిడికి మోదీ తలొగ్గలేదు కాబట్టి ఈ టారిఫ్లు పెట్టారు. పైగా భారతదేశాన్ని రెచ్చగొట్టేందుకు పాకిస్తాన్లో బోలెడు చమురు నిల్వలు ఉన్నాయి, వాటన్నిటినీ మేము పాకిస్తాన్ సహాయంతో బయటకు తీస్తామన్నారు. భారతదేశం అసలు పట్టించుకోలేదు. వాస్తవం ఏంటి? సింధు నది బేసిన్లో 450 మిలియన్ టన్నుల చమురు నిక్షేపాలు ఉండవచ్చునన్నటువంటి అంచనా ఉంది. 2023లో పాకిస్తాన్ ఈ చమురు కోసం ఒక 18 బ్లాక్స్ని ఆక్షన్ చేస్తే ప్రపంచంలోని ఒక్క చమురు కంపెనీ రాలేదు. ఎందుకంటే చమురు ఉంది అన్నటువంటి అంచనాలే తప్ప దానిని వెలికి తీయడానికి అయ్యేటటువంటి ఖర్చు కానీ, ప్రక్రియ కానీ, అక్కడ పెట్టే డబ్బులకి వచ్చే లాభాలకి పొంతన విషయంలో కానీ అనేక అనుమానాలు ఉన్నాయి. ఒక్క కంపెనీ కూడా రాలేదు. ట్రంప్ ఈ మాట అయితే అన్నారు. అన్న తర్వాత వాస్తవానికి అక్కడ ఉన్నది 450 బిలియన్ టన్నుల ముడి చమురు. సౌదీ అరేబియాలో ఎంత ఉంది? 260 బిలియన్ టన్నులు. అంటే పాకిస్తాన్లో ఉన్నది ఎంత? సముద్రంలో కాకిరెట్ట. ఇంకా అది బయటకు రాలేదు. మబ్బుల్లో ఉన్నటువంటి నీళ్లను చూసేసి ముంత బొలక్క పోసుకునేందుకు ఒక్క చమురు కంపెనీ కూడా సిద్ధంగా లేదు. దాంతో ట్రంప్కి ఇటు పాకిస్తాన్ బూచి చూపినా భారత్ లొంగటం లేదు, రష్యా విషయంలో ఒత్తిడి చేసినా లొంగటం లేదు. అందుకని ఆయన ప్రస్తుతము 25% టారిఫ్ని భారతదేశం నుంచి అమెరికాకు వచ్చేటటువంటి వస్తువుల మీద పెడతానని చెప్పి ప్రకటించారు. నిజానికి భారతదేశపు ఆర్థిక వ్యవస్థను డ్యామేజ్డ్ వ్యవస్థ అని చెప్పి ఆయన అన్నారు. దాన్ని ప్రపంచంలో నమ్ముతున్నటువంటి ఏకైక వ్యక్తి రాహుల్ గాంధీ. ఆయన పార్టీ కూడా పూర్తిగా అంగీకరించడం లేదు. ఆయన పార్టీకి చెందిన శశి థరూర్ కానీ, మనీష్ తివారీ కానీ, రాజీవ్ శుక్లా కానీ, కార్తీ చిదంబరం కానీ, ఆఖరికి మిత్రపక్షమైనటువంటి ఉద్ధవ్ ఠాకరే గ్రూప్కి చెందిన ప్రియాంక చతుర్వేది కానీ ఎవ్వరూ నమ్మడం లేదు. సో అది పక్కన పెట్టినట్టయితే భారతదేశపు ఎకానమీ వేస్ట్ ఎకానమీ అన్నట్టయితే ఈరోజు పెరుగుదల వేగాన్ని బట్టి చూస్తే 2014 నుంచి భారత ఎకానమీ 105% పెరుగుదలను చూపించింది. మన జీడిపి, వాళ్ళ జీడిపి రియల్ టర్మ్స్లో ఓవరాల్గా అమెరికా పెద్ద దేశము, పెద్ద ఆర్థిక వ్యవస్థ. కానీ గ్రోత్ శాతం కనుక చూసినట్టయితే భారతదేశానికి ఈరోజు పై చేయి ఉంది. ప్రపంచంలోని 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ భారతదేశం. దీన్ని డ్యామేజ్డ్ వేస్ట్ ఎకానమీ అని చెప్పి ట్రంప్ అన్నారు. ఇదంతా కూడాను ఆయన ఫ్రస్ట్రేషన్ని బయటపెడుతోంది, ఆయన యొక్క హతాశను బయటపెడుతోంది. మోదీ ఆయనకు లొంగి రావటం లేదు. భారతదేశం యొక్క ప్రయోజనాలు మోదీకి అన్నిటికన్నా ముఖ్యము. ఈ విషయంలో అమెరికాకు తొత్తుగా వ్యవహరించడానికి ఆయన ఇష్టపడటం లేదు. కాబట్టి ఈ టారిఫ్లు వస్తున్నాయి, మిగతా అన్ని రకరకాల ఆంక్షలు వస్తున్నాయి, ఈ రకరకాల విమర్శలు వస్తున్నాయి. నిజానికి చారిత్రకంగా చూస్తే భారతదేశం మీద అమెరికా ఆంక్షలు పెట్టిన ప్రతిసారి భారతదేశం బలోపేతమై బయటకు వచ్చింది. పరమాణు పరీక్షలు వాజ్పేయి సమయంలో పోఖరణ్ చేసిన తరువాత ఆంక్షలు విధించారు, భారతదేశం మరింత బలపడింది. ఆ తరువాత కూడా ఎప్పుడెప్పుడు మన మీద ఆంక్షలు విధిస్తే అప్పుడప్పుడు భారతదేశపు ఆర్థిక వ్యవస్థ బలపడింది, భారత ప్రభుత్వం కూడా బలపడింది, భారత ప్రజలు కూడాను ప్రభుత్వంతో తోడొచ్చారు. ఈ అన్ని కారణాలతో ట్రంప్కి మోదీ అంటే మంటగా ఉంది. మోదీ అనేటప్పటికీ మోదీ తన మాట వినడం లేదు అన్నది ఇప్పుడు ట్రంప్ ముందున్నటువంటి పెద్ద సమస్య. చైనా మాట వినటం లేదు, రష్యాలోని పుతిన్ మాట వినడం లేదు. ఇక్కడ భారతదేశంలో నరేంద్ర మోదీ భారత ప్రయోజనాలే నాకు ముఖ్యము, అమెరికా ప్రయోజనాల కోసము అడుగులకు మడుగులొత్తేది లేదు అని ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. ఆపరేషన్ సింధూర్ నుంచి
యుక్రెయిన్ యుద్ధం నుంచి మిగతా అనేక అంశాల్లో స్వతంత్రమైనటువంటి ధోరణితో భారత ప్రయోజనాలే పరమావధిగా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. అందుకే ట్రంప్కి పాపము ఎక్కడ లేనటువంటి హతాశ, నిరాశ, కోపము, మంట. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.